చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చే అభిమానాన్ని వదలా అంటూ మళ్ళీ మన తెలుగు ప్రేక్షకులందరి ముందుకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో అటు పెద్ద స్క్రీన్ చిన్న స్క్రీన్ అన్న తేడా లేకుండా అందరినీ అలరిస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ లయ గారికి వేదికపైకి స్వాగతం పలికేస్తూ కిషోర్ నాయుడు గారిని ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్రెజెంట్ ఓకే. ఎస్, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ లయ గారు ఆన్ టు ద స్టేజ్. అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్, ఎలాంటి పాత్రకైనా 100% న్యాయం చేస్తూ మనందరికీ ఒక మెమరబుల్ రోల్గా గుర్తుండిపోయేలా చేసేటువంటి పొటెన్షియల్ ఉన్న యాక్ట్రెస్ లయ గారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ఎస్, ఇప్పుడు లయ గారు వదలా వదలా అంటున్నారు ఒకళ్ళు. అందరికీ నమస్కారం. మళ్ళీ మీ ముందుకి ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. సో వదల గ్లిమ్స్ లాంచ్కి విచ్చేసిన అందరికీ వెల్కమ్. ఫస్ట్ ఈ స్టోరీ వంశీ గారు చెప్పినప్పుడు నేను నార్మల్గా ఏదో ఫ్యామిలీ స్టోరీ జస్ట్ జనరల్లీ అలాగే ఉంటుంది అనుకున్నాను. అండ్ నా రోల్ జగపతి బాబు గారి వైఫ్ అనగానే ఓకే, వైఫ్ జనరలీ రెగ్యులర్ రోల్స్ లాగే అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ద స్టోరీ ఎంత పొటెన్షియల్ ఉందంటే, ఇది ఇందాక హృతిక చెప్పినట్టు ఎక్కడ నేను అయితే ఇలాంటి అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చెప్పేంత వరకు లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో దాట్ ఈస్ ద రీజన్ ఇది మోర్ దాన్ వర్కింగ్ విత్ సార్, ఆ ఎక్సైట్మెంట్ కంటే కూడా ద స్టోరీ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ అనమాట ఫర్ మీ టు యాక్సెప్ట్ సో ఈజీలీ. సో థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ ద స్టోరీ. అండ్ జెబీ సార్, మీతో నేను మనోహరంకి పెట్టిన టార్చర్ మీరు మర్చిపోయి అవునా, చెప్పలేను. ఒక్క మూమెంట్, ఒక్క మెమరీ ప్లీజ్. అసలు ఎన్ని మెమరీస్ అంటే నేను అసలు ఏం చెప్పలేను. అది సార్ జేబీ సార్ మీరైనా చెప్పాలి. ఏమి సీన్ చేయమన్నా ఏడుస్తాను అంతే. ఎందుకంటే ఇంకా డీటెయిల్స్ చెప్పడం. సో ఆ సినిమా చేసిన తర్వాత కూడా మీరు ఐ థింక్ యువర్ బిగ్ హార్ట్ షోస్ దట్ మీరు నేను ఇది నార్మల్గా ఫర్ ఫన్ కూడా చెప్పటం లేదు, రియల్లీ ఐ మీన్ ఇట్. అది ఎవరు సార్ ఇంకా యూ విల్ నాట్ వర్క్ విత్ దట్ ఆర్టిస్ట్ అగైన్. అలాంటిది మీరు యూ హ్యావ్ గివెన్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు కూడా మీకు చాలామంది ఆప్షన్స్ ఉన్నా కూడా, గుడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా, ఇట్ కేమ్ టు మీ అండ్ ఇట్ ఈస్ రియల్లీ I have to be very thankful, sir. Thank you so much. And meeto work cheyadam is Manoharam time lo oka phase, then ee time lo it's another phase. Ippudu koncham maturity వచ్చి కొంచెం I am able to enjoy the company. So thank you so much, sir, for making it comfortable and easy. నాకు ఇప్పుడు ప్రతి సీన్కి the way you explained and everything, it matters a lot. So I think I could do my best అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ చోటా సార్, మీతో వర్క్ చేయలేదు. సో ఆల్వేస్ ఐ నో దట్ మీరు వర్క్ చేసిన ఫిల్మ్స్కి మీ హీరోయిన్స్ అందరూ చాలా చాలా అందంగా ఉంటారు. సో ఈ సినిమాలో కూడా ఐ థింక్ 1 or 2 గ్లిమ్స్ చూసినా కూడా ఐ థింక్ సార్ ఐ లుక్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ గుడ్. అండ్ ఆల్సో ఇన్ ద సెట్ మీ ఎనర్జీ సార్ ఎవరు మ్యాచ్ చేయలేరు. అది 24 hours అవనివ్వండి, 48 hours అవనివ్వండి, 72 hours అవనివ్వండి, డజంట్ మ్యాటర్, ఇట్ విల్ జస్ట్ గో అండ్ ఇట్ ఇస్ వండర్ఫుల్ సార్. అది ఐ థింక్ అందులో ఒక 5% వచ్చినా ఐ విల్ బీ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ హృతిక, వర్కింగ్ విత్ యూ అసలు ఎప్పుడు ప్రిపేర్ అవుతుందో, ఎప్పుడు ఎవ్రీ టైమ్ ద షార్ట్ ఇస్ దేర్, షీ ఈస్ రెడీ విత్ ద థింగ్. సో షీ ఈస్ వెరీ లవ్లీ అండ్ we have funny moments too. So many things. So Hrithika is working with you is very good. Ante Hrithika ani nenu particular ga gurtu pettukoni cheppalsi vasthundi. I got used to calling you Amuda because that well you have blended in that role. So thank you so much for being there.
And last but not the least, but Kishore Naidu garu and Tammareddy Bharadwaj garu, thank you for this wonderful opportunity. Kishore Naidu garu, మీరు భోపాల్లో మాకు తెలుగు వంటలు, మాకు తెలుగు ఫుడ్ ఇచ్చినందుకు ఐఎమ్ ఎక్స్పెషల్లీ థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంత మంచి ఫిలింలో తీయాలనుకోవడము, ప్లస్ మమ్మల్ని మాకు ఆపర్చునిటీ రావడము, ఇట్స్ గ్రేట్ థింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భరద్వాజ్ గారితో నేను ఇదివరకు మల్టిపుల్ ఫిల్మ్స్ చేశాను, రామ్మ చిలకమ్మ అండ్ అదర్ ఫిల్మ్స్. సో సార్, అప్పుడు మీ డైరెక్షన్లో చేశాను, మీ ప్రొడక్షన్లో చేశాను, ఇప్పుడు మళ్ళీ మీ ప్రొడక్షన్లో చేస్తున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. ఒక ఫాదర్ ఫిగర్ నాకు మీరు, అండ్ ఇట్ రియలీ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సారీ కార్తీక్ గారు, వదలా సాంగ్ కొంచెమే విన్నాం కానీ నేను ఫుల్గా విన్నాను, చాలా చాలా బాగుంది. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ for this movie. Anyway, that is the wonderful song, and అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి టైటిల్ కూడా వచ్చింది. సో that is very very good. Thank you so much for everything. Thank you for this opportunity అండి, and I hope you like it. Thank you. సూపర్ లయ గారు, మిమ్మల్ని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనం టీం అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. సో ఒక్కసారి మా నిర్మాతలు ఇద్దరిని వేదిక పైకి మరొకసారి స్వాగతం పలుకుతూ కిషోర్ నాయుడు గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. హృతికా శ్రీనివాస్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ అఫ్ కోర్స్ రిక్వెస్టింగ్ అవర్ వెరీ ఓన్ చోటా కే నాయుడు సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్. అండ్ ఎస్, సో ప్రతిసారి దిస్ ఈజ్ హిస్ బెస్ట్, కెరియర్స్ బెస్ట్ అనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్డ్ అస్ రాంగ్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో ప్రతి సినిమాతో మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే వస్తూ ఉన్నారు. అండ్ ఈసారి అప్పల సూరిగా కూడా ఆయన ఫస్ట్ లుక్తో మనల్ని ఎంత క్రేజీగా ఇంప్రెస్ చేశారో మాటల్లో చెప్పక్కర్లేదు. సో అటువంటి మనందరి ఆస్తి, మనందరి ప్రౌడ్నెస్ అని చెప్పాలి జగపతి బాబు గారు. వెరీ వెరీ టెరిఫిక్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్స్ వీ హ్యావ్ ఇన్ ఇండియన్ సినిమా. జగపతి బాబు సార్కి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. వదలా అంటూ ఈసారి మరొక సరికొత్త జాన్రాతో, స్క్రిప్ట్తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ జగపతి బాబు సార్కి వెల్కమ్ చెప్పేస్తూ కిషోర్ నాయుడు సార్ బొకేతో వెల్కమ్ చెప్తారు. ఎస్, ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చిన తర్వాత మనం జగపతి బాబు సార్ మాటలు విందాము.